నమస్తే బ్రదర్. సో మొత్తం మీ మీ శరీరం అంతా అన్ని టాటూసే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇవాళ బ్లడ్ డొనేషన్ డేనా? ఇవాళ ప్రపంచ రక్తదాతల దినోత్సవం అట ఇవాళ. సో తిను ఎప్పుడు కూడా ఈ బ్లడ్ డొనేషన్ మీదనే క్యాంపెయిన్ చేస్తూ ఉంటాడు. తన టీషర్ట్ ఎప్పుడు ఇదే రకమైన టీషర్ట్ వేసుకుంటాడు. ఒకసారి చూడండి, మీరు జూమ్ చేయి. ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారు చేయాలి. టు ఎంకరేజ్ అండ్ ప్రిపేర్ వన్ బ్లడ్ డోనర్ ఇన్ ఎవ్రీ హోమ్. జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం. చనిపోయి కూడా మరికొంతమంది జీవితాల్లో వెలుగులు నింపుదాము. రక్త కొరత లేని భారతదేశాన్ని నిర్మిద్దాం. సేవ్ యువర్ కాంటాక్ట్స్ విత్ దేర్ బ్లడ్ గ్రూప్స్. ప్రతి గ్రామంలో, ప్రతి కాలేజీలో, ప్రతి పోలీస్ స్టేషన్లో, బస్ డిపోలలో, ఐటీ కంపెనీల్లో సంవత్సరానికి 2 రక్తదాన శిబిరాలు నిర్వహించేలా ప్రభుత్వాలు పనిచేయాలి. మీ అందరి వాడు మహేందర్ రెడ్డియా, ఏఎంఎస్ఆర్. సో నెంబర్ తనది. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి? సో బ్యాక్ సైడ్ ఉన్న ప్రతి ఇంట్లో ఒక రక్తదాతను తయారు చేయడమే లక్ష్యంగా ఎంజిఎస్ అంటే అది ఓకే. రక్తం దొరకక ఏ ఒక్కరూ చనిపోకూడదు. ఒకరి దానం ముగ్గురి ప్రాణం. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. టు ఎంకరేజ్ అండ్ ప్రిపేర్ వన్ బ్లడ్ డోనర్ ఇన్ ఎవ్రీ హోమ్. జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దానం చేద్దాం. మార్పు కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం. సో ఇట్లా తను క్యాంపెయిన్ చేస్తూ ఉంటాడు. సో చాలామంది ఈ రక్తం ఇవ్వాలంటే భయపడుతూ ఉంటారు. ఇంకా చాలామందిలో అవగాహన లేదు. సో చాలా కంపెనీస్లో కూడా ఎవ్రీ ఇయర్ ఒక 2 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి అన్నది వాళ్ళు తీసుకొస్తున్న లైన్. ఇది చాలా మంచి విషయము. ఈ టాటూలు అన్నీ ఏంటివి? నాకు ఇన్స్పిరేషన్ ఇష్టం ఉన్న వాళ్ళందరూ వేసుకున్నాను. అందరివి? చిరంజీవి గారు నాకు బ్లడ్ డొనేషన్ పరంగా బాగా ఇష్టం. ఓకే. ఆయన ఫస్ట్ నుంచి నాకు ఇన్స్పిరేషన్ అతను. నేను ఈ ఫీల్డ్కి రావడానికి బాగా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉన్నాడు చిరంజీవి. ఓకే. బ్లడ్ ఇతను సజ్జనార్ అంటే ప్లాస్మా, అట్లా కరోనా టైంలో బాగా సర్వీస్ చేశాడు కదా, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ప్లాస్మా, బ్లడ్ డొనేషన్స్ అట్లా. ప్లాస్మా గడ్ అని మోడీ, నేషన్ గడ్ అని మోడీ గారు అంటే బాగా ఇష్టం నాకు. ఇంకా సర్వీస్ ఓరియంటెడ్ రతన్ టాటా గానీ, సోను సూద్, పునీత్ రాజ్ కుమార్, పిజేఆర్ గారు అన్న కొంచెం వైఎస్ఆర్ లేకుండా వ్యాస్ ఐపీఎస్, ఉమేష్ చంద్ర ఐపీఎస్, ఇక్కడ పునీత్ రాజ్ కుమార్, సోను ఉన్నారు కదా. ఎన్ని రోజుల నుంచి మీరు 15 years గా చేస్తున్నాను అన్న. ఇది 15 years నుంచి చేస్తున్నాను నేను. ఇప్పటివరకు 99 సార్లు రక్తదానం చేయడం జరిగింది. 99 సార్లు చేసినా మీరు? 100సారి కోసం వెయిటింగ్ లో ఉన్నాయి ఇప్పుడు. 100సారి ఇన్స్పిరేషన్ వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేస్తే తొందరలో వీళ్ళు టైం ఇస్తామన్నారు. ఇస్తే 100సారి 100 మందితో డొనేషన్ చేస్తున్నాను. ఓకే. అట్లా ఈ రోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం అంటే మనకు బ్లడ్ కనిపెట్టిన అతను కార్ల్ ల్యాండ్స్టర్ అని 1868 బర్త్ డేట్. 1943లో చనిపోయాడు అతను. అతను చనిపోయినందుకు గత 2014 నుంచి ప్రపంచం అంతా రక్తదానం దినోత్సవం అని ప్రతి దేశంలో చేయడం జరుగుతుంది అన్నట్టు. అట్లా మన దేశంలో ఎక్కువ రెడ్ క్రాస్ వాళ్ళు బాగా, అంటే సంస్థ ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి రెడ్ క్రాస్ వాళ్ళు బాగా చేస్తారు. అలాగే ఈరోజు రక్తదాన దినోత్సవం కాబట్టి ఇప్పటివరకు ఎవరు రక్తదానం చేయకపోయినా గిటంగా ఈ రోజన్నా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రక్త కొరత లేని భారతదేశాన్ని సృష్టించాలంటే మనకున్న పాపులేషన్ 141 crores అన్న. మన ఇండియా పరంగా చూసుకుంటే మనకు ప్రజెంట్ యూసేజ్ చూసుకుంటే ఒక 5 నుంచి 6 కోట్లు ఇయర్లీ మన ఇండియా మొత్తం కలుపుకుంటే మనం ఉన్న పాపులేషన్ 140 crores. ఒక 100 crores మనం చిన్నపిల్లలు, రోగాలు, రస్టులు, పెద్దలు అని తీసేసిన గిటంగా ఒక 40 crores అయితే యాక్టివ్ పీపుల్స్ ఉంటారు. కరెక్ట్. కాబట్టి మనం 40 crores ఉన్న వాళ్ళు ఇయర్లీ వన్స్ డొనేషన్ ఇచ్చిన 40 crores అంటే 8 years పడుతుంది. యావరేజ్ గా మనం ఒక డొనేషన్ చేయాలంటే 8 years పడుతుంది మనకు అవగాహన వస్తే. ఈ అవగాహన లేకపోవడం, ప్రభుత్వాలు సపోర్ట్ చేయకపోవడం, ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ ఏదో చేస్తున్నాయి నామకే వాస్తే బర్త్డే లాగా చేస్తున్నారు కానీ అది వాళ్ళు ఒక బ్లడ్ దొరక కూడా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎవ్రీ 2 seconds ఒక యూనిట్ అవసరం పడుతుంది మనకు ప్రపంచంలో. రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, డెలివరీ కేసెస్ కావచ్చు, సర్జరీలు కావచ్చు, ఎనీ అట్లా ఇంత షార్టేజ్ ఉన్న విధంగా ప్రభుత్వాలు సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే ఇది కరెక్ట్ గా అవేర్నెస్ రావాలంటే ఎట్లా చేయాలంటే ప్రభుత్వాలు ప్రతి మనిషి డొనేషన్ ఇచ్చినట్టు ఎంతో కొంత 1 lakh ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇస్తే బాగుంటుందని. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం షాదీ ముబారక్ అని కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. వాటి గిటంగా ప్రభుత్వం ఏం చేయాలంటే బ్లడ్ HbA2 టెస్ట్ అంటే తలసేమియా అని మీరు వింటారు. చిన్నపిల్లలకు ఎవ్రీ 1 year పుట్టిన 1 year నుంచి ఎక్కిస్తూనే ఉండాలి. వాళ్ళ లైఫ్ టైం ఎక్కిస్తూనే ఉండాలి. వాళ్ళకు నెలకు ఒకసారి కానీ 10 నెలలకు ఒకసారి కానీ యావరేజ్ గా 15 నుంచి 21 సార్లు ఎక్కిస్తారు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క పర్సన్ కి. అవి కొరత తీరాలంటే మాత్రం ప్రభుత్వాలు ఏం చేయాలంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ టెస్టులు HbA2 కానీ, HIV కానీ, ఇప్పుడు మనం క్యాన్సర్ పేషెంట్లు పెరిగిపోతున్నాం ఇండియా వైజ్ చూస్తే. క్యాన్సర్ మనం తినే ఫుడ్ వల్ల క్యాన్సర్ చాలా వస్తుంది. కాబట్టి ఇలాంటివి గవర్నమెంట్ ఖచ్చితంగా నేను వేడుకుంటున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారిని
మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా HbA2 HIV టెస్ట్ క్యాన్సర్ ఈ టెస్ట్లు ఖచ్చితంగా దానికి ఏమంటారు చెక్ రావాలంటే ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి చెక్ రావాలంటే ఈ ఖచ్చితంగా టెస్ట్లు అటాచ్ చేయండి. ఎందుకంటే ఈ టెస్ట్లు అటాచ్ చేస్తే ప్రతి ఒక్కరు టెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే పెళ్లికి ముందే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు హెచ్ఐవి ఉన్నా అది మనం కంట్రోల్ చేయొచ్చు. క్యాన్సర్ ఉన్నా మనము ఇప్పుడు కొంతమంది నేను చూసిన సర్కిల్లో పెళ్లి అయిన సంవత్సరం 2 సంవత్సరాలకు చనిపోతుంది పిల్లగాడు క్యాన్సర్ అని. అతనికి తెలియదు వాస్తవానికి ఉందని, సడన్ గా అప్డేట్ అవుతుంది. కాబట్టి మనం పెళ్లికి ముందే ఇలాంటి టెస్టులు చేసుకుంటారు అంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. HbA2 వేసుకుంటే మనకు తలసేమియా అనేది మనం ఇప్పటికే క్లోజ్ చేయొద్దు. అసలు భారతదేశంలో మొత్తం ఇప్పుడు 3 కోట్ల మంది ఉన్నారు తలసేమియా పేషెంట్. ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఉన్న పేషెంట్ బ్లడ్ కావాలంటే హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్తున్నారు? బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి హాస్పిటల్ తెలంగాణ వ్యాప్తంగా 273 ఉన్నాయన్న మొత్తం. మన హైదరాబాద్ లో 72 ఉన్నాయి, నాకు తెలిసి 72 ఉన్నాయి. నేను మొన్న ట్రక్ కమిషనర్ కమలాసన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను లిస్ట్. 72 ప్రైవేట్ అండ్ అన్ని NGOs హాస్పిటల్ అటాచ్ ఫ్రీగా దొరికేవి ఎన్ని ఉన్నాయి? ఫ్రీగా దొరికేటివి అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఫ్రీగా ఇస్తుంది అన్న. మళ్ళీ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ పేషెంట్ ఫ్రీగానే ఇస్తుంది. ఈ NGOs ఒక 20 ఉండొచ్చు నాకు తెలిసి, మొత్తం 20-25 ఉంటాయి తెలంగాణ. బ్లడ్ బ్యాంక్స్ బాగానే ఉన్నాయి, పర్లేదు, మనకు సరిపోతాయి. కాకపోతే అవేర్నెస్ లేక, జనరల్ అవేర్నెస్ ఉంటే ఏ హాస్పిటల్ బయట నుంచి యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు డోనర్ వచ్చి ఇవ్వాలంటే రూల్స్ అవే కండిషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ దానికి కొంచెం టైం ఇచ్చి వీడ చేస్తే బాగుంటది. కాబట్టి ఇప్పటివరకు రక్తదానం చేసినా చేయకుండా ఒక్కసారైనా ఈ రోజన్న రక్తదానం చేసి కొంచెం రక్త కొరత తీర్చాలని మీ మన తొలి రగన్న గారికి అలాగే మీ మన తొలి ప్రేక్షకులందరికీ మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా రక్తదానం అనేది అందరు అలవాటు చేసుకోండి. మీ బర్త్డే రోజైనా అవేర్నెస్ తీసుకొచ్చారు అంటే నేను ఇప్పటి వరకు నా కార్ స్టిక్కరింగ్ అంతా ఉంటాయి, బైక్ అంతా స్టిక్కరింగ్ అదే, టీ-షర్ట్స్ అంతా అదే, మొత్తం ప్లాకార్డ్స్ ఉంటాయన్న. ఈ రోజు ఇంటికి తీసుకురాలేదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని మొన్న మినిస్టర్ దామోదర్ రాజకృష్ణ వెళ్ళి కలిసాను కానీ అతను ఇంట్రెస్ట్ చూపించలేదు. అంత తర్వాత చూద్దాం అన్నారు, వాళ్ళ బిజీ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి కింద ఉన్న DMHOల కాడ నుంచి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా కొరత ఉంది. జర గవర్నమెంట్ వాళ్ళే టేక్ కేర్ తీసుకోవాలి. సూపరింటెండెంట్ అందరికీ కొంచెం మారి ఆలోచించాలి. గవర్నమెంట్ అనుకుంటే పెద్ద కష్టమేం కాదు. మనం ఇదంతా మీరు ఏం వర్క్ చేస్తుంటారు? ఇంకా నేను టాక్సీ నడుపుతుంటా అన్న, అట్లా చిన్న రియల్ ఎస్టేట్ అట్లా తిరుగుతూ ఉంటారు. సో ఇక మీరు మొత్తం దీనికి ఇక అది ఏదో ఒక ఎందుకు అనిపించింది ఈ రకంగా అవేర్నెస్ తీసుకురావాలి చేయాలని? ఏంటంటే ఫస్ట్ నేను చిరంజీవి గారిని కలవాలి, ఒక 10 సార్లు ఇస్తే అప్పుడు ఆడియో ఫంక్షన్స్ పిలిచి కల్పిస్తున్నారనే కాన్సెప్ట్ లో నేను రావడం జరిగింది. వచ్చాక నేను తిరుగుతున్న ఫీల్డ్ కావచ్చు, హాస్పిటల్ చూస్తుంటే ఒక గురించి చాలా బాధేస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచో ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ పేషెంట్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు, ఇండియా వైజ్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు. వాళ్ళకి ఏం తెలియక ఆ హాస్పిటల్లో ఉన్నారు కరెక్ట్గా కోఆర్డినేట్ చేయక, బ్లడ్ బ్యాంక్ పంపించక, బయటకి స్లిప్ రాసి పంపించడం, కోఆర్డినేషన్ సరిగ్గా లేదన్న. హాస్పిటల్ టు బ్లడ్ బ్యాంక్ కోఆర్డినేషన్ కరెక్ట్ లేదు. ఏ హాస్పిటల్ కరెక్ట్ లేదు. ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ చూసుకుంటే ఎక్కడ కరెక్ట్ లేదు, కొన్ని హాస్పిటల్ తప్ప. వాళ్ళు ఏం చేస్తారు, స్లిప్ రాసి వార్డన్లో రాసిస్తే వాళ్ళు తీసుకెళ్ళి బయటికి పలానా బ్లడ్ బ్యాంక్ వెళ్ళు, పలానా వెళ్ళని తెప్పించుకుంటారు. అక్కడ పోతే ఆటో వాడు మాఫియా చేస్తాడు, వాళ్ళకేం తెలియదు, లొకేషన్ తెలియదు. ఆటో ఎక్కితే 100 అయిపోయేది 300-400 తీసుకుంటాడు. మళ్ళీ బ్లడ్ 1050 రూపాయలకి తీసుకోవాల్సిన రేటు 1600, 2000, 3000 అంటే రేర్ గ్రూప్ బట్టి 4000 దాకా ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వమే ఖచ్చితంగా గవర్నమెంట్ పేషెంట్లను బయటికి పంపించకుండా వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాడు దిక్కులేక గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుండే, వాడు డబ్బులు లేక వచ్చి బ్లడ్కి 5000, 10,000 మోసాలు జరుగుతున్నాయి. అలాగే కొంతమంది ఫోన్ చేసి మేము ఇస్తాము, బ్లడ్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. చాలా మాఫియా జరుగుతుంది. మీరేం చేస్తారండి? బ్లడ్ ఉన్నారే. నేను నా పేరు డాక్టర్ సంపత్ కుమార్. నేను వరల్డ్ హైయెస్ట్ టైమ్స్ బ్లడ్ డోనర్ని. వరల్డ్ హైయెస్ట్ టైమ్స్ ఎన్నిసార్లు ఇచ్చినారు? 300 టైమ్స్. 300 టైమ్స్ ఇచ్చారు. ప్లాస్మా, WBC. సో ఏం కాదా అంటే బ్లడ్ కొంతమందికి ఒక అపోహ ఉంటుంది కదా, అదే ఎన్నిసార్లు ఇవ్వాలి, ఇన్నిసార్లు ఇవ్వద్దు అని. అసలు ఎన్నిసార్లు ఇవ్వాలి బ్లడ్ అంటే? ఇక్కడ ఏంటంటే బ్లడ్ కాంపనెంట్స్ వచ్చేసరికి 4 టైప్స్ ఉంటాయి అనమాట. బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా, WBC. ఒక హోల్ బ్లడ్ డొనేషన్ అంటారు. మామూలుగా డైరెక్ట్ డొనేట్ చేస్తున్న రక్తము ప్రతి 3 months ఒకసారి డొనేట్ చేస్తారు. ఎవ్రీ 3 months. అదే లేడీస్ అయితే 4 months ఒకసారి డొనేట్ చేయాలి. అదే క్యాన్సర్ ఇవ్వకూడదు. అంటే వాస్తవంగా మామూలుగా US లో కనుక మనం చూసుకుంటే ప్రతి 56 రోజులకు ఒకసారి డొనేట్ చేస్తారు. ఇండియాలో మాత్రం 90 days. అంటే ఈ బ్లడ్ సెల్స్ అనేవి ప్రతి 56 రోజులకు ఒకసారి జనరేట్ అవుతూ ఉంటాయి. సో 56 days కి ఒకసారి ఇవ్వచ్చు. కానీ మనకు మాత్రం ఇక్కడ 3 months కి ఒకసారి మేల్స్, 4 months కి ఒకసారి ఫీమేల్స్ ఇవ్వాలని చెప్పి ఇది పెట్టడం జరిగింది. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో కానీ ప్లాస్మా ఎవ్రీ 15 days కి ఇవ్వచ్చు. ఎవ్రీ 15 days ప్లాస్మా ఇవ్వచ్చు. అలాగే ప్లేట్లెట్స్ కూడా ఎవ్రీ 15 days కి ఇవ్వచ్చు. ఇబ్బంది ఏం రాదు, ఏమి ఇబ్బంది ఉండదు. గడిచిన 25 సంవత్సరాల నుంచి నేను దగ్గర 98 సార్లు బ్లడ్ ఇచ్చాను, 2 సార్లు WBC ఇచ్చాను, ప్లేట్లెట్స్, ప్లాస్మా 200 సార్లు ఇచ్చాను. నేను హెల్దీగా ఉన్నాను. ఏంటంటే
సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడం అనమాట. ఏవైతే మీకు అపోహలు ఉన్నాయో, బ్లడ్ డొనేట్ చేస్తే వీక్ అయిపోతారు, చేయకూడదు, రకరకాల అపోహలు ఏవైతే ఉన్నాయో, ఓకే, సో వాటిని తొలగించడానికి 25 years నుంచి నేను స్వచ్ఛందంగా 300 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటుంది, నన్ను తెలిసిన ప్రతి వ్యక్తికి నా నెంబర్ ఉంటుంది, వాళ్ళు కాల్ చేస్తుంటారు. ఓకే, గడిచిన 25 సంవత్సరాలు. ఏ గ్రూప్ మీది? నాది ఓ పాజిటివ్. ఓ పాజిటివ్, ఓకే. నేను గడిచిన 25 సంవత్సరాల్లో ఒక 20,000 మందికి పైగా నేను అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో నాకు వచ్చిన ప్రతి రిక్వైర్మెంట్ కూడా నాకు తెలిసిన వాళ్ళతోటి మా గ్రూప్స్ ఉంటాయి, సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడము, మా రక్తదాతల గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఇలాగా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. వాస్తవంగా ఏంటంటే ఒక 25 years బ్యాక్ నేను నా వయసు అప్పుడు జస్ట్ ఒక 20 years న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూశాను అనమాట. గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించాడని. ఓకే, సో అదే రోజు నేను వెళ్ళిపోయి గాంధీ హాస్పిటల్లో డొనేట్ చేసిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూషన్గా 3 months ఒకసారి బ్లడ్ డొనేట్. మీకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా స్టేట్ లో? ఐఎమ్ ద యంగెస్ట్ హైయెస్ట్ బ్లడ్ డోనర్ ఇన్ ద వరల్డ్. అంటే చిన్న వయసులో అంటే 44 ఏళ్ల వయసులో 300 సార్లు ఇచ్చిన ఏకైక వ్యక్తిని. అంటే ఏజ్ వైజ్ ఇండియాలో అయితే 100% లేరు, వరల్డ్ లో కూడా యంగెస్ట్ హైయెస్ట్ బ్లడ్ డోనర్. రికార్డ్ ఉందా మరి? ఎవరైనా ఏమైనా ఇచ్చారా? గౌరవించారా? 6 years 6 వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను. ఓకే, తమిళ యూనివర్సిటీ వాళ్ళు డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చారనమాట. ఓకే, ఈ ఎక్కువ సార్లు బ్లడ్ ఇచ్చిన డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పి జరిగింది. సో మీదేనా నెంబర్, మీ వాళ్ళది ఎవరిదైనా ఉందా? మీ అంటే ఎవరికైనా బ్లడ్ తక్షణం అవసరం ఉంది అనుకో, నేను వాళ్ళు నా నెంబర్ ఇస్తుంటాను. 999 ఎక్కువ కాల్స్ వస్తాయి. మళ్ళీ ఏదైనా మీ గ్రూప్ ఆర్ నేను ఎప్పుడైనా కూడా ఏ నెంబర్ ఇస్తుంటారు మీరు? 999 234. ఇప్పుడు బ్లడ్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాల్. హైదరాబాద్ సికింద్రాబాద్ 234 5678. సో ఈ నెంబర్ కాల్ చేసి మీ గ్రూప్స్ లో మీరు ఫార్వర్డ్ చేస్తారు? అవును, ఎవరో ఒకరిని అరేంజ్ చేస్తారు. 90% మా గ్రూప్స్ లో మేము ఫార్వర్డ్ చేయడం వల్ల మేమే అంతా ఉన్నాం కదా బ్లడ్ మీద వర్క్ చేసే వాళ్ళ మీద. ఓకే, మాకు వచ్చిన ప్రతి కాల్ను 90% చేయగలుగుతాం. ఒక్కొక్కసారి హాలిడేస్ ఉంటాయి, చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మేము మీడియా ముందు ఏదైతే కమిట్ అవుతున్నామో దట్ షుడ్ బి క్లియర్. అవును, అదే జనరల్ మీకు సాధ్యమైనంత వరకు చేయగలుగుతారు. 90% చేయగలుగుతాం. ఒక 10% చేయలేని పరిస్థితి ఉంటుంది. రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రేర్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్, ఈ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఎట్లా పాసిబుల్ అవుతున్నాయి? కాంటాక్ట్స్ ఉంటాయి అన్నమాట. అవుతాయి. జనరల్గా ఏముంటాయంటే ఇవి కనుక మనము క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఓ పాజిటివ్ ప్రతి 100 మందిలో 38 మందికి ఉంటుంది, ఓ నెగిటివ్ 100 మందిలో 7 ఉంటుంది, బి పాజిటివ్ 100 మందిలో 9 మందికి ఉంటుంది, బి నెగిటివ్ 100 మందిలో 3 ఉంటుంది, ఏ పాజిటివ్ 100 మందిలో 34 మందికి ఉంటుంది, ఏ నెగిటివ్ 6 ఉంటుంది, ఏబి పాజిటివ్ 2 ఉంటుంది, ఏబి నెగిటివ్ 1 ఉంటుంది. పాజిటివ్ గ్రూప్స్ 85 ఉంటుంది, నెగిటివ్ గ్రూప్స్ 15 ఉంటాయి. ఒక్కరిద్దరు ఉన్న వాళ్ళు చాలా కష్టం కదా దొరకడం. అంటే యూసేజ్ అంతే ఉంటుంది, రిక్వైర్మెంట్ రెండు అంతే ఉంటాయి. కాకపోతే మనకు అవేర్నెస్ లేక, గ్రూపింగ్ తెలియక, అందుకే సేవ్ యువర్ కాంటాక్ట్స్ బ్లడ్ గ్రూప్ అని అదే ఆ కాంటాక్ట్, ప్రతి కాంటాక్ట్ పక్కన బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే బాగుంటుంది అనేది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అన్న ఒకసారి అన్న ఐటమ్ 249 టైమ్స్ ఇచ్చారా అన్న? రండి, మీరు కూడా 249 సార్లు ఇచ్చినారా? రండి అభిమానులు అంతే. మీది ఎక్కడన్నా? హైదరాబాద్. ముందు 30 years ఇక్కడే ఉంటున్నాను హైదరాబాద్. ఓకే, సో మీరు ఎన్ని సార్లు ఇచ్చినారు? నేను ఇప్పటి వరకు 249 టైమ్స్. 249 టైమ్స్ ఎక్కడ? హైదరాబాద్ అన్ని చోట్ల. హైదరాబాదే కాదు, ఇండియా మొత్తంలో ఇచ్చాను. ఓకే, ఎందుకు అన్ని సార్లు? మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 55. 37 years నుంచి ఇస్తున్నాను. ఓకే, 18th year నుంచే నేను వివేకానంద. నేను యాక్చువల్లీ 18th నా డిగ్రీ అయిపోయింది. 18 yearsకి నా డిగ్రీ అయిపోయింది వరంగల్ లాల్ బహదూర్ కాలేజ్లో వచ్చి. సో ఆ టైంలో బ్రేక్ తీసుకొని నేను మెడ్రాస్కి వెళ్ళాను. ఎక్కడైతే ఇప్పుడు యోగి మన మోదీ పోయి ధ్యానం చేశాడు రాక్, అక్కడ యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు ఆ టైంలో వెళ్తే సంథింగ్ ఏదన్నా చేయొచ్చు, ఏదో ఒకటి చేయాలి అనుకుంటే అక్కడ గురువులు వాళ్ళు ఏం చెప్పారంటే బ్లడ్ డొనేట్ అసలు మనకి అప్పుడే అవేర్నెస్ వాళ్ళకి ఉంది గురువులకి. సో దాన్ని తీసుకోండి, మీకు ఏ ఖర్చు లేకుండా అయ్యే పని అని. సో దానివల్ల నేను అప్పటి నుంచి 37 years నుంచి ఇదే బ్లడ్ డొనేషన్ ఎవ్రీ 3 monthsకి ఇచ్చాను. ఈ రీసెంట్ 5 years నుంచి మాత్రం ప్లేట్లెట్స్ను
ఇప్పుడు ఈ టాటూలు వేయించుకున్న వాళ్ళు బ్లడ్ డొనేషన్ వేయొచ్చు అన్న. చేయొద్దని ఏదో కామెంట్ పెట్టి 1 year అన్న 1 year గ్యాప్ ఇక్కడ 1 year gap ఇలాంటి స్మాల్ టాటూ ఉంది, ఆ. వాళ్ళు 6 months 3 months, ఇవ్వకూడదు. 6 months. అలాగే పెద్ద బిగ్ tattoos టాటూస్ ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి, ఎక్కువ. వాళ్ళు 1 year 1 year. ఇవ్వకూడదు. 1 year జనరల్గా ఏం స్ప్రెడ్ అవుతుందంటే అసలు టాటూ అది అపోహలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ కామెంట్ పెట్టారు. మనం చాలా వైరల్ చేస్తున్నాం దానిపైన, చాలా మంది తెలియదు. అదొక టాటూ అవగాహన చూసి మెసేజ్ లేదు. పెడతారు. పెడతారు, ఎందుకంటే నా గురించి చాలా మంది తెలుసు, కొంతమంది తెలియదు కాబట్టి కామెంట్ పెడతారు. అవగాహన లేని లేదు. ఒక చిన్న టాటూ tattoos. వేయించుకున్నాక 1 year 1 year గ్యాప్. చిన్న టాటూ 6 months. 6 months. ఓకే పెద్ద tattoo వాళ్ళు వేసుకున్నా కౌన్సిలింగ్ 1 year. చేస్తారన్న, హాస్పిటల్లో కౌన్సిలింగ్ చేసి తీసుకుంటారు. మనం ఫస్ట్ టాటూ చూడగానే రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేస్తారు, ఎన్ని రోజులు అయింది వేసుకొని అని అడుగుతారు. అప్పుడు అడుగుతారు వాళ్ళు వాళ్ళు అడుగుతారు. 6 months అయిందా 1 year అయిందా దాన్ని బట్టి వాళ్ళు ఏం తీసుకుంటారు. టాటూ వల్ల ఏంటి దానికి ఇది అది ఇన్ఫెక్షన్స్ అంటే లోపలికి infection అవుతుంది, అపోహ మాత్రమే. వెళ్ళిపోతుంది కదా. అదే అట్లా. ఇప్పుడు నీడిల్ పియర్సింగ్ చేసినప్పుడు బ్లడ్ డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్తుంది, అవును. సో కంటామినేట్ అవుతుందని ఏదైనా 1 year లేదని అయితే చిన్నపిల్లలకి అందుకే ఇవ్వనివ్వరు. మామూలుగా క్రిటికల్ కి ఇవ్వనివ్వరు, యా వాళ్ళు ఎప్పుడు ఆ తీసుకోరు. టాటూ ప్రాసెస్ లో ఏదైనా బ్లడ్ కంటామినేషన్ ఉంటే ఓకే అది తెలియడానికి ఒక 6 months పడుతుంది అనమాట. అంతే. యా ఈ 6 months ఇప్పుడు హెచ్ఐవి తెలియడానికి 1 week లో వచ్చేసినాయి అన్న, అంత అప్డేట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఐవి వచ్చినా 1 week లో తెలిసిపోతుంది వాళ్ళకి. జనరేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ Thank you. మీ పోరాటాన్ని, మీ ప్రజల కోసం మీ సేవని కంటిన్యూ చేయండి. సో ఇవాళ ప్రపంచ రక్తదాతల దినోత్సవం అట. సో ఖచ్చితంగా రక్తం దానం చేయాల్సిన అవసరం ఉంది. మనకి ఇంకా హైదరాబాద్ లాంటి ఇట్లాంటి మెట్రో సిటీస్ లో కూడా రక్తం అందక చనిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా విపరీతంగా ఉన్నది. ఎవ్రీ సెకండ్ కి ఒక యూనిట్ రక్తం అవసరం వచ్చే పరిస్థితి ఉంది అని అంటే మనం సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరూ మీకు అందుబాటులో ఉన్న దగ్గర రక్తం దానం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఫ్యామిలీలో ఒకరు లేదా ఇద్దరు ఉండడం అన్నది ఇంకా చాలా మంచి విషయం. ఇయర్లీ వన్స్ వాళ్ళ బర్త్డే ఓకే, అట్లీస్ట్ మీ బర్త్డేలకైనా బ్లడ్ డొనేట్ చేసే ప్రయత్నం చేయండి అని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు.